హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెసిపీని చూపిస్తున్నాను. ఈజీగా క్విక్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉంది అంటే ఈ ఉగ్గానినేనండి. చాలా క్విక్గా తయారు చేసుకునే రెసిపీ అనమాట. ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఇంట్లో ఏమీ లేకపోయినా కూడా చిటికలో చేసే పిల్లలకు కానీ ఇంట్లో పెద్దవాళ్ళకు కానీ సర్వ్ చేసేయవచ్చు. అయితే ఈ ఉగ్గాని టేస్టీగా రావాలంటే రాయలసీమ స్టైల్లో ఈ ఉగ్గానిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ ఉగ్గాని ఇంట్లో నలుగురికి సరిపోయే విధంగా క్వాంటిటీ చెబుతానండి. దాన్ని బట్టి మీరు క్వాంటిటీస్ని అడ్జస్ట్ చేసుకోండి. దీనికోసం 400 గ్రాముల దాకా బొరుగులు తీసుకుంటున్నాను. ఈ బొరుగులను నీళ్ళల్లో వేయండి. వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు నానబెట్టకూడదు. జస్ట్ 2 or 3 minutes దాకా అలా నీళ్ళలో ముంచి తర్వాత గట్టిగా పిండేసేసి ఒక గిన్నెలోకి తీసుకోండి. కొద్దిగా మెత్తబడితే చాలు. మెత్తబడిన వెంటనే మనం పిండేసేసి మనం ప్రక్కకు తీసేయాలి. ఇలా సాఫ్ట్గా తయారు చేసి గిన్నెలోకి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. 2 రెబ్బల కరివేపాకు వేసి 2 ఎండుమిర్చిని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి. వేసి ఫ్రై చేయండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి. ఉల్లి ముక్కలు గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ని యాడ్ చేసి ఫ్రై చేయండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిపోయాక ఒక టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గే వరకు ఫ్రై చేసుకోండి. టమాటాలు ఇలా పూర్తిగా మగ్గిపోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మగ్గిపోయాక పిండి పక్కన పెట్టుకున్న బొరుగుల్లోకి వేసేయాలి. వేసేసి అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నిమ్మరసాన్ని కలుపుకోవాలి. అంతే అండి, బొరుగుల ఉగ్గాని. ఈ ఉగ్గాని చేసుకోవడం చాలా చాలా ఈజీ. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా చేయడానికి ఇంట్లో ఏమీ లేకపోయినా ఏం చేయాలో తోచకపోయినా క్విక్ అండ్ ఈజీ రెసిపీ అనమాట. డెఫినెట్గా మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మర్చిపోవద్దు. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. రెసిపీ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.